హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వివాహ భోజనంబు కార్పొరేట్ చెఫ్ యాదగిరి గారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక సింపుల్ చిట్కా ఉందని చెప్పేసి అంటున్నారు సార్. అది కూడా బటర్ మిల్క్ అన్నారు. అసలు అది ఏం బటర్ మిల్క్, ఎలా తీసుకోవాలి, ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక మంచి చిట్కా ఉంది అన్నారు. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలంటారు? మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడానికి కారణం ఏంటంటే సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం. అట్లాగే ఈ జంక్ ఫుడ్స్ కానీ, ఫ్యాట్ ఫుడ్ కానీ, దాంతోపాటు ఆయిల్ ఫుడ్ కానీ, ఈ మూడు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే సమయానికి టైం టు టైం తినకపోవడం, ఎప్పుడైతే మనకు లోపల మన బాడీలో యాసిడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అరిగించడానికి కావాల్సిన యాసిడ్ లిక్విడ్స్ రిలీజ్ అయ్యే టైంకు పొట్టలో ఏది లేకపోవడం వల్ల అది రిలీజ్ అయినప్పుడు దానికి దానికి బాడీలో లోడింగ్ అంటాం కదా, ఆ లోడ్ లేకపోయే వరకు ఆ ఫ్లెక్చువేషన్ రావడం వల్ల అది ఏదో ఒక దానిని అరిగించడానికి కావాల్సిన యాసిడ్ రిలీజ్ అయినప్పుడు అది బాడీ లోపల స్టమక్ పైన పడి ఏదో ఒక సమస్య అయ్యి దాంట్లో ఆ హెయిర్ నిండి దానివల్ల ఉబ్బుగా, అంటే కడుపు ఉబ్బిపోయింది బాబోయ్, నాకు బాగా ఇబ్బందిగా ఉంది, ఉబ్బరంగా ఉంది అంటారు. ఎందుకంటే ఆ సమయానికి అది మనకు ఆ సమయం టు సమయం మన బాడీలో ప్రకృతి మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ఏ సమయంలో యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఉదయం నుంచి నైట్ 12 వరకు 3 సార్లు రెగ్యులర్గా మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని రిలీజ్ అయినప్పుడు మనకు ఏదో ఒక సమయానికి తన బాడీలో లోడింగ్ అనేది లేకపోతే అది ఇంకొక రకానికి సమస్య తయారవుతుంది. ఇప్పుడు మనకు ఒకటి వచ్చి బాడీలో సమయానికి తినకపోవడం, రెండు హెవీగా తినడం. ఈ రెండుటి వల్ల మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వడానికి ప్రాబ్లం. దానివల్ల మనకి ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనము ఏదో ఒకటి, ఇప్పుడు మనము సమయానికి మనకు అందుబాటులో లేము, తినలేకపోయి ఉండొచ్చు, అట్లీస్ట్ వాటర్ తాగండి, ఇంకా లేదు బటర్ మిల్క్ తాగండి. మీకు ఏదన్నా అందుబాటులో ఏదో ఒకటి ఉంటే, లేదు 2 జీడిపప్పు ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక 2-3 తిని ఒక గ్లాస్ వాటర్ తాగినా మీకు ఆటోమేటిక్గా స్టమక్ కూల్ పడిపోతుంది. ఈ చిన్న చిన్న మార్పులు అనేది మనము సమయాలను అనుకూలించి పాటించకపోవడం వల్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. కాబట్టి మీ అందరికీ మనకి ఎప్పుడైతే కడుపు ఉబ్బరంగా ఉందో, నేను చూపించబోయే చిట్కా చేస్తే అట్లీస్ట్ 10 to 15 మినిట్స్లో మీ బాడీ రిలీఫ్ అవుతుంది, మీ స్టమక్ అంతా కూడా ఫ్రీ అవుతుంది. కాబట్టి నేను చూపించబోయే మసాలా బటర్ మిల్క్, దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మజ్జిగ, జీరపొడి, రాక్ సాల్ట్, నిమ్మకాయ, పుదీనాకులు. ముందుగా మనము మజ్జిగ, పలసగా చేసుకున్న మజ్జిగను తీసుకొని దీంట్లో మనము కావలసినంత ఉప్పు వేసుకోవాలి. అది కూడా మామూలు ఉప్పు కాకుండా రాక్ సాల్ట్, అంటే పింక్ ఉప్పు కానీ లేదా నల్లు ఉప్పు కానీ వేసుకొని, అదేవిధంగా జీరపొడి ఒక అర టీ స్పూన్ జీరపొడి, హాఫ్ టీ స్పూన్ జీరపొడి, దాంట్లో పుదీనా ఆకులను కూడా మనము సన్నగా, బటర్ మిల్క్ ఒకవేళ మిక్సీలో పట్టుకోవాలనుకుంటే నేను మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా మనం చింపుకొని చిన్న చిన్నగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా చేసుకొని మనం తాగేటప్పుడు డిస్టర్బ్ లేదనుకుంటే మిక్సీలో వేసుకోవాలి, లేదనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు మిక్సీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని మనము ఈ విధంగా, ఇది ఎంత వేసుకోవాలి సార్? ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు. మనం ఒక గ్లాస్కు నిమ్మకాయ ఎక్కువ వేస్తే మంచిదే, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. చేసి ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా పెట్టేసుకొని మనం మామూలుగా బటర్ మిల్క్ ఎట్లా చేసుకుంటాం అట్లా. అంటే ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చా సార్? ఏ టైంలో అయినా సరే, కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, ఎనీ టైం. సో చాలా మందికి కొన్ని ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, అలా తిన్నాక కూడా వాళ్ళకి బాగా ఏంటంటే, మనకు ఫుడ్ ఎక్కువగా ఈవినింగ్ మనము స్నాక్స్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం. తిన్న తర్వాత ఒక బటర్ మిల్క్ ఎక్కువగా తాగేసి పండుకున్నట్టయితే మనకు చక్కగా కడుపు నుంచి ఉన్న ఉబ్బరం అంతా కూడా పోతుంది. మనకు ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందో దాని నుంచి నిర్మూలించవచ్చు. దీంతోపాటు మనము వామ తేనె కూడా, మార్నింగ్ ఎంటీ స్టమక్ వామ తేనె, వామను తేనె రెండు ఒకతాన కొంచెం కచ్చపచ్చగా దంచి ఒక స్పూన్ ఒక 2-3 రోజులకు ఒకసారి తిన్నట్టయితే, వారంలో అట్లీస్ట్ 2 రోజులు వామ తేనె తీసుకొని తిన్నట్టయితే చక్కగా ఫ్రీగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి. అంటే సార్ లైక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా కూడా మీరు చెప్పిన ఈ వాము తేనె మిక్స్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. లేదు, వామ తేనె మెంతుల పొడి 3 కలిపి కూడా తీసుకుంటే
చాలా వరకు మీకు తగ్గుముఖం పడుతుంది. రాకుండా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి చాలా ఈజీగా ఒక మంచి రెసిపీని ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మన వ్యూవర్స్కి పరిచయం చేసేసారు. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా ఈజీగా మనం ఈ బటర్ మిల్క్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకా మనకి రాకుండా కూడా ఎలాంటి టిప్స్ కానివ్వండి మనకి సార్ అనేది చెప్పేశారు, చిన్న చిన్న టిప్స్. అవి కూడా మనం పాటిస్తే రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ ఉన్నవారైతే కనుక ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా ఈ ప్రాబ్లం ఉంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈజీగా మీకు గెట్ ఓవర్ అయిపోతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.